సిటీ పబ్లిక్ ను చలి వణికిస్తుంది. రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతూ ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. నిన్న ఒక్కరోజే సిటీ శివారు ప్రాంతమైన హెచ్సియు, బీహెచ్ఈఎల్లో అత్యల్పంగా 7.2 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక సిటీలో చలి తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. ప్రజల్ని చలి వణికిస్తుంది. రోజు రోజుకి చలి తీవ్రత పెరిగిపోతుండడంతో ప్రజలు బయటికి రావాలంటే ఆలోచిస్తున్న పరిస్థితి. నిన్న ఒక్కరోజే సిటీ శివారు ప్రాంతాల్లో హెచ్సియులో 7.2 అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా, బిహెచ్ఎల్లో 7.4 అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. అయితే ఈ రోజు కూడా ఈ సిటీ శివారు ప్రాంతాలు కావచ్చు, నగర వ్యాప్తంగా కావచ్చు, అన్ని ఆ ప్రాంతాల్లో ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచించిన సిచ్యువేషన్. ఇటు నగర వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు ఏవైతే ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, ఇలా దానికి సంబంధించిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో పబ్లిక్ బయటికి రావాలంటేనే ఆలోచిస్తున్నారని చెప్పాలి. రోజు ఈ నక్లెస్ రోడ్ సంబంధించి ప్రజెంట్ ఇక్కడే ఉన్నాము. నక్లెస్ రోడ్ ఏరియాలో రోజు కూడా మార్నింగ్ టైంలో ఈ సమయానికి ప్రజలు పబ్లిక్ బయటికి రావడానికి, వాకింగ్ చేయడానికి వచ్చేవాళ్ళు. వాకింగ్ చేయడం కోసమే కాకుండా ఇటు జాగింగ్ చేయడం కోసం, ఫిట్నెస్ విషయంలో చాలామంది ఈ ఏరియాకి అయితే వస్తుంటారు. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ మీరు చూస్తే చాలా నిర్మానుష్యంగా మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్. అంటే అక్కడక్కడ ఒక్కళ్ళు ఇద్దరు స్వెటర్లు ధరించి వస్తున్న సిచ్యువేషన్. అయితే ఈ వాకింగ్ చేయడానికి చాలా మంది కూడా ఇక్కడికి రావడానికి వచ్చే అవకాశం చాలా ఉండేది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా మంది కూడా గణనీయంగా తగ్గిపోతున్న పరిస్థితి. అయితే ఇటు నగర వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు బయటికి రావడానికి ఆలోచిస్తున్నారని చెప్పాలి. అంతేకాకుండా చలి తీవ్రతతో పాటు పొగమంచుతో కూడిన వాతావరణం ఉండడంతో వాహనదారులు కూడా బయటికి రావడానికి ఆలోచిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు పలు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసిందని చెప్పాలి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన ఏవైతే జిల్లాలు ఉన్నాయో రంగారెడ్డి కావచ్చు, మెదక్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టుగా కూడా వాతావరణ శాఖ చూసింది. అయితే ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ సూచిస్తున్న జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి, అంటే బయటకు వచ్చే సమయంలో స్వెటర్లు, మంకీ క్యాప్లు లేదా చేతికి గ్లౌజులు ధరించి బయటికి రావాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఇక పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పొగమంచుకు సంబంధించి వాహనదారులు బయటకు వచ్చే సమయంలో 7-8 అవుతున్నా కూడా మనకు ఈ పొగమంచు అనేది తగ్గదు కాబట్టి ఆ సమయంలో మీరు బయటికి రాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్. ఒకవేళ బయటకు వచ్చినా కూడా ఎదురయ్యే వాహనాలు కావచ్చు, ఎదురుగా వచ్చే వాహనాలు కావచ్చు, మన వాహనాలకి ముందుగా ఉండే వాహనాలు కావచ్చు, కనిపించని పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్ళాలి. ఒకవేళ అత్యవసరమైతేనే బయటికి వెళ్ళాలి. వాహనాలు కూడా మెల్లగా నడిపితే బాగుంటుందని చెప్పేసి కూడా ఇటు అధికారులు సూచిస్తున్న పరిస్థితి. ఈ రోజు విషయానికి వస్తే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న రోజుల్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుందని చెప్పేసి కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ సూచిస్తున్న పరిస్థితి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే దీర్ఘకాలిక వ్యాధులతోటి ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఈ వాతావరణానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తున్న సిచ్యువేషన్. అయితే దీర్ఘకాలిక వ్యాధులతోటి ఇటు చిన్నపిల్లలు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. జలుబు, దగ్గు, జ్వరంతో కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే వృద్ధులు కావచ్చు, శ్వాసకోశ సంబంధించిన వ్యాధులతోటి బాధపడే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించి, అంటే రోజు కూడా హాట్ వాటర్ తీసుకోవడం, ఆహార పదార్థాల విషయానికి వస్తే వేడిని కలిగించే విధంగా, బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేసే విధంగా ఆహార పదార్థాలు తీసుకోవాలని చెప్పేసి ఆ వైద్యుల్ని సూచిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం ఎంటైర్ వాతావరణానికి సంబంధించి కూడా ఇటు నగర వ్యాప్తంగానే కాకుండా నగర సిటీ శివారు ప్రాంతాల్లో కూడా ఇదే విషయం మనకు వాతావరణ శాఖ సూచిస్తుంది. అంటే పలు ప్రాంతాలు ఏవైతే పటాన్ చెరువు, లింగంపల్లి, బిహెచ్ఎల్, హెచ్సియు ఇటు సైడ్ ఏవైతే ప్రాంతాలు ఉంటాయో ఇక్కడ కూడా వాతావరణానికి సంబంధించి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తుంది. అంతేకాకుండా ఇటు ఎల్బీ నగర్, హయత్ నగర్, ఇటు సైడ్ ఇబ్రహీంపట్నం సైడ్ కావచ్చు, ఈ ఏరియాలన్నీ కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయటకు వచ్చే సమయంలో స్వెటర్లు ధరించి, గ్లౌజులు ధరించి, ఫేస్కి కవర్ అయ్యేలాగా, అంటే చలిగాలి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫేస్కి కవర్ అయ్యేలాగా వేడిని కలిగించే విధంగా దుస్తులు ధరించాలని చెప్పేసి కూడా, ఉన్ని దుస్తులు ధరించాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించి బయటికి రావాలని చెప్పేసి, పొగమంచు కూడా 7-8 అవుతున్నా కూడా తగ్గని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఇప్పటికే
ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో ఏదైతే చలి ఉంటుందో ఇటు వచ్చే డిసెంబర్ కావచ్చు, అంటే డిసెంబర్ నెల కావచ్చు, జనవరి కావచ్చు, ఈ 2 నెలలు కూడా చలి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందులోనూ గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది చలి తీవ్రత అనేది పెరిగిందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ సూచిస్తుంది. అంతేకాకుండా 5 సంవత్సరాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే మొదటిసారి అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. అయితే ఇది మొత్తానికి నగరానికి సంబంధించిన, ఇటు నగరానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి కూడా వాతావరణం తీవ్ర చలితో ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా రానున్న రోజుల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. కెమెరా పర్సన్ అశోక్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.